ఇది వాలంటీర్ మత వాలంటీర్ యుక్రెయిన్ మరి అక్కడ ఉన్న కీర్తి ఎంత వచ్చింది? అయిపోయింది. నవోదయ హాస్పిటల్ నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఇంట్లో నువ్వు నవోదయాల వీరే చెప్తున్నా పేషెంట్లకు వచ్చిన వాళ్ళకు మంచిగా ఉండాలి. ఏది గవర్నమెంట్ హాస్పిటల్ అదే పని పొద్దున వచ్చి ఆ రోగులతో ఒకటే పంచాయతీ. నా కాలు నొప్పి ఉంది డిష్యూ అంటే పోతుంది అనూరి పోతుంది. జోకర్ కొడుకులు మీరు క్రిస్టియన్ కొడుకులే జోకర్ కొడుకులు ఏడ కనిపారు మీ అంత జోకర్ గాలు. గుస్సు అంటే క్యాన్సర్ ఎగిరిపోతుంది. మరి మొడవడానికి పెట్టుకున్నాం హాస్పిటల్ పీకెనికే చదువుకున్నాం మేము హాస్పిటల్ దానికి సంబంధించి అలా పవనాన్ని ఇల్లు పేరే పెట్టుకున్నాం మొడవడానికి మధ్యలో కలిసి వస్తున్నారు. పోలీసు వాళ్ళు పంపించారా మిమ్మల్ని మత ప్రచారం చేయడానికి? आपके तक रखना तुम घरे घर फिर को जो నావడా ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు కాబట్టి పట్టుకుని వాళ్ళు 2 గంటలు చూస్తున్నాం మేము. మీకు ఏమి పోనీ అని అంటే ఇంటి ఇంటి తిరిగి ఏం మాకు అర్థం కాలే. మాకు కూడా మీకు ఇప్పుడు ఈ కొడుకులను పట్టించే మంచిగా 2 గంటలు మోరల్ వాల్యూస్ ఎలా నీకేమొస్తుందా? ఎవరు స్కూల్ కోతలేవా? మరి మొడవడానికి తీసుకొచ్చురా పెద్దోళ్ళు వాళ్ళ పని వచ్చింది కాదు వీళ్ళెంబడి వచ్చిండు. లాస్ట్ నీ గతి ఇంతే రోడ్ల మీద కొడుకులు రోడ్ల మీదనే తిప్పుతారు. నీ బతికే గొడవడుసు వీళ్ళు నన్ను గిన్ను వీళ్ళ కథ అలాగుంటది సార్. మేము అలాంటి వాళ్ళని కాదు సార్. అలాంటి వాళ్ళని కాదు సార్. మరి ఎలాంటి వాడివి నువ్వు? ఒత్తిడిని ఎలా అధిగమించాలి? ఏం అవసరం నీకు అంటున్నా? నీకేం అవసరం అంటున్నా? అంటే రోడ్ల మీద పిచ్చి పూకోవాలా జనాలు? ఇవన్నీ ఇబ్బందుల కోసం తోలుకరా వచ్చినప్పుడు ఇస్తా. కాదు మీకు ముస్లిం పంపించినప్పుడు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళతో కూడా మాట్లాడినాకనే ఒక మాట చెప్తున్నా, ఒక అప్పల్లాగా లేదు, ఒక అప్పల్లాగా లేదు. ఒత్తిడి గిత్తిరంతా నీ మీద తీస్తా. ఒత్తిడి ఊకే పంపించదు. ఇప్పుడు ఊకే పంపిస్తే ఎట్లా రామ్ రామ్ అవుతుంది. ఏమంటారు గుద్దాంత అంతే సార్. ఇప్పుడు ఎవడు అంత ఒప్పుకెళ్ళలేదు. వెనకట్లా చెప్తే పంచ చెప్పిన పో అని అనేటోళ్ళు ఎవరు లేడు. గుద్దాంత వాళ్ళు తింటారు. ఇప్పుడు ఇంటిగా గుద్దా వాళ్ళు తింటారు. నీవు ఇంకా వీళ్ళు ఇళ్ళలో పోయి చెప్పేవు లోపల నూకుతారు. మతం గురించి కానే బైబిల్లో ఉన్న ఉపయోగపడే సలహాలు వాళ్ళ గురించి ప్రచారం తీసుకుంటుంది. తప్పు కదా. వాళ్ళ బుద్ధ కడుకోరు, పక్కన వాళ్ళ బుద్ధనే కడుగుతారు. అవి ఇలా నలుగురికి అదే చెప్పుతుంది. అదే చెప్తున్నాను. ఇప్పుడు వెళ్ళిపోతారు, వేరే వెళ్ళిపోతారు. మళ్ళీ భూమి అన్న మారుతారు కానీ వీళ్ళు మారరు. ప్రజల మీద ప్రేమతో నా ముడ ప్రేమ నీకు సరే. నా మీద ప్రేమ ఉంది కదా, 10,000 అప్పుడు నీ ప్రేమతో నాకు 10,000 అప్పుడు తీసుకొని మంచిగా ప్రశాంతంగా బతుకుతా. ఒత్తిడి పోతా 10,000 మరి. సరే నీకు ప్రేమ ఉంది కదా, 10,000 ఇప్పుడే వదిలేస్తాను. నేను ప్రేమ నీ మరి అంటే ఇయో పూగు నాకు పైసలు ఇయో పూగు నాకు నా మాటలు చెప్తే ఇక నేను పైకి లేస్తేనే ఒక గైడ్ ఇట్లా. మీరు బైబిల్ ఫాలో అవుతున్నారు కదా, బైబిల్ చదువుతాం, అది ఇప్పుడు ఓపెన్ చేస్తారు. పూగు నాకు వాళ్ళకి ఇంకా పండుగ భయపడుతుంది బాబు. ఎవరు భయపడ్డాడు?